డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందిర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ట్రంప్ గవర్నమెంట్ కొత్తగా ఒక రూల్ తీసుకొస్తుంది సార్. మరి ఉద్యోగము వేతన ఆధారాన్ని బట్టే H1B వీసా వస్తుంది అని చెప్పేసి ఒక సర్కార్ అయితే, ట్రంప్ సర్కార్ అయితే ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దాని వివరాల్లోకి వెళ్తే, అమెరికన్ H1B వీసా పద్ధతులు ఎలా ఉండేవి పూర్వకాలంలో అంటే, లాటరీ తీసేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఎంతమందికి అయితే వీసాలు ఇవ్వదలుచుకున్నారో ఆ వీసాల ప్రకారంగా అప్లై చేసిన లక్షల మందిలోంచి వాళ్ళు అనుకున్న నెంబర్ ప్రకారంగా లాటరీ తీసేవాళ్ళు. ఆ లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందు ప్రామిస్ చేసింది ఏమిటంటే, అమెరికన్స్కి ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తానని చెప్పి అతను వాగ్దానం చేశాడు. ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాను. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది అమెరికాలో. అడుక్కునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అమెరికాలో. అమెరికా లాంటి గొప్ప దేశంలో అడుక్కునే వాళ్ళు, నిరుద్యోగులు ఉండటం అనేది ఆ దేశానికి అవమానకరమైన విషయం. ప్రపంచానికే తలమానికంగా ఉన్న దేశంలో నిరుద్యోగులు కనబడటం అనేది మరి ఆ దేశానికి నిజంగా తలవంపులు తెచ్చే విషయమే. కాబట్టి నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తీసేయాలి. దానికి చేస్తున్న పని ఏమిటంటే, అమెరికన్స్నే ఎంప్లాయీస్గా పెట్టుకుంటే అక్కడి నియమాల ప్రకారంగా ఖచ్చితంగా జీతం ఒక లెవెల్లో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి వలస నుంచినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళు కోరుకునేటి వీళ్ళకి ఇవ్వాల్సిన జీతంలో 4వ వంతు జీతానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళకి $100 ఇవ్వాలంటే వాళ్ళు $20 ఇస్తే పనిచేస్తారు. ఇక్కడ $1000 అంటే వాళ్ళకి $250 ఇస్తే పనిచేస్తారు. అంటే 4వ వంతు తక్కువ రేట్లు రావడం వల్ల పని చేయించుకునే వాళ్ళకి లాభం ఎక్కువ ఉంది. అంటే అమెరికన్ కంపెనీస్ అవి కూడా అమెరికన్ కంపెనీస్ చేసే పని. అమెరికన్ కంపెనీసే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ కంపెనీస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇండియాలో నుంచి వెళ్ళి అక్కడ కంపెనీస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి 4 times ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. మన వాళ్ళైతే 104 వంతులు దొరుకుతున్నారు మనకు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఇండియన్స్ని అక్కడ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చైనా కానీ మిగతా దేశాల నుంచి కానీ ఎక్కువ మంది తెప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఎక్కువ మంది బయట వాళ్ళు వచ్చినట్టయితే అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకనే ఉద్దేశంతో H1B వీసాలలో కూడా దాన్ని ఇచ్చేటువంటి విధానాల్లో మార్పు తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం ప్రకారంగా ఇక పైన లాటరీ తీసే విధానం ఉండదు. ఎక్కువ మొత్తంలో ఏదైతే పెద్ద మొత్తంలో శాలరీస్ ఇస్తున్నారో ఆ ఉద్యోగులు మాత్రం ఆ ఉద్యోగాలకు డైరెక్ట్గా వాళ్ళ వరకు ఏ విద్య లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు H1B ఇచ్చేస్తారు. కింద ఉండేటువంటి ఉద్యోగాలను రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కింద ఉండేటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని అక్కడ బయటపడతాయి. కాబట్టి ఈ ఉద్యోగులకి వీసాలు ఇవ్వకుండా వీళ్ళని అమెరికన్స్ నుంచి తీసుకోండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? చచ్చినట్టు వాళ్ళకు అమెరికన్స్నే తీసుకోవాలి. బయట నుంచి రారు, వాళ్ళకి వర్క్ ఆగడానికి వీలు లేదు. ఇప్పుడు ఓన్లీ బాస్ మాత్రం ఇక్కడ కూర్చుంటే అవ్వదు కదా పని. కింద ఉండే వాళ్ళందరూ ఉంటే కదా పని జరిగేది. కాబట్టి పై స్థాయిలో ఉండే ఉద్యోగులే కాకుండా కింది స్థాయి కూడా ఉద్యోగులు కావాలి. కాబట్టి కింది స్థాయి ఉద్యోగుల్ని అమెరికా నుంచే మీరు తీసుకోండి. తీసుకున్నప్పుడు ఎక్కువ జీతాన్ని మీరు పే చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అమెరికన్స్కు మీరు ఆఫర్ చేయాల్సింది ఇంకో మార్గం లేకుండా ఉండేట్టుగా కంపెనీస్ని కట్టడి చేయడానికి H1B వీసాని విధానాన్ని మార్చడానికి ట్రంప్ సిద్ధపడ్డాడు. ట్రంపే తెలివి తక్కువ వాడేం కాదు. చాలామంది ఆవేశపడు అనుకుంటున్నారు. ఆవేశంతో పాటు అప్పుడప్పుడు వాడు బుద్ధి కూడా పనిచేస్తున్నాయి. ఆయన ట్రంప్ అంత గొప్ప బిజినెస్ మ్యాన్, అన్ని కోట్లు సంపాదించాడు. అంటే ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఆ పని జరగదు కదా. ఆవేశపరుడు, అప్పుడప్పుడు ఆవేశపడిగా నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఈ విధానంలో తను అనుకున్నది కూడా సాధించే అవకాశం ఉంది. మరి పెద్ద ఉద్యోగాలకు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదంటే, దానికి సరిపడేటువంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు కానీ అంతటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ అమెరికాలో దొరకరు. కాబట్టి తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ ఉద్యోగం దానికి ఎక్కువ శాలరీ పే చేస్తున్నారు, పెద్ద మొత్తంలో శాలరీ పే చేస్తున్నారు. అంటే అమెరికాలో తీసుకున్నా అదే శాలరీ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతకన్నా తక్కువ కూడా శాలరీ ఉండే అవకాశాలు ఉంటాయి అమెరికన్స్ని తీసుకుంటే. కాబట్టి అమెరికన్స్ దానికి ఫిట్ కారు కాబట్టి వాళ్ళ వరకు వదిలిపెడుతున్నాడు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేస్తున్నాడు. అవి చాలా తక్కువ ఉంటాయి ఉద్యోగాలు, నామమాత్రంగా ఉంటాయి. పై లెవెల్లో ఉండే ఉద్యోగాలు 1% 10%, మీకు 100:10 తీసుకోవచ్చు. అంటే 10 ఉద్యోగాలు పైన ఉండే ఉంటే 90 ఉద్యోగాలు కింద ఉండే ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసి వాళ్ళని అమెరికాలో సెలెక్ట్ చేసుకోమని చెప్పడం ద్వారా, మేధావుల్ని ఇక్కడ రప్పించడం ద్వారా అమెరికా యొక్క వైభవం పెరుగుతుంది. అమెరికాలో డబ్బుని సృష్టించగలిగే పరిస్థితి ఎక్కువ పెరుగుతుంది. తమ మేధస్సు ద్వారా అమోఘమైనటువంటి ఎన్నో కొత్త కొత్త
విషయాలు కనిపెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల అమెరికాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంటే ఇతర దేశాలకు సంబంధించిన మేధస్సుని అమెరికాలో ఉపయోగించుకోవడానికి అద్భుతంగా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పై లెవెల్లో ఉండే ఉద్యోగాలకి ఎక్కువ శాలరీ ఉండే ఉద్యోగాల్ని ప్రోత్సహిస్తూ తక్కువ శాలరీ ఉండేటువంటి ఉద్యోగస్తుని రిజెక్ట్ చేసుకుంటూ ఆ తక్కువ శాలరీ ఉండేటువంటి రిజెక్ట్ చేసిన ప్లేస్లో అమెరికన్స్కు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన వెనక ఉండే దీని విధానాన్ని అమలుపరుస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఓన్లీ మేధస్సు సంబంధించినవి, టెక్నాలజీ సంబంధించినటువంటివి, పై స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలను మాత్రమే మనం ఆశించే అవకాశం ఉంది తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోగల ఆశా కోరికలి రోజులకు చంపేసే పరిస్థితులు అమెరికాలో జరుగుతున్నాయి. ట్రంప్ ఉన్నంతకాలం వాళ్ళకు ఉద్యోగాలు దొరక్కపోవచ్చు అని చెప్పి మనకు అనిపిస్తోంది ఈ విషయాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్.